రాజశేఖర్ అనే నేమ్ నుంచి ఈ భరత్ అనే నేను సినిమా వల్ల అసలు సుబ్బారావుగా శుభోదయం సుబ్బారావు అసలు ఎక్కువ ఇదే వస్తుంది. శుభోదయం సుబ్బారావు అనే వస్తుంది. రాజశేఖర్ అన్నది మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు అయితే నా లీగల్ నేమ్. యాక్చువల్గా జాతకాల ప్రకారం అయితే నా పేరు సీతారామరాజు అండి. జాతకం ప్రకారం అయితే రాజశేఖర్ అని ఎందుకు పెట్టారంటే ఇన్సిడెంట్లీ చెప్తున్నా అంటే మీకు కొన్ని క్వాలిటీస్ జెనెటికల్గా కూడా వస్తాయి. మా నాన్నగారు ప్రాపర్ అకాడమిక్ అండి. మా అమ్మగారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, స్కూల్లో టీచర్గా చేశారు. మా నాన్నగారు ఏమో ఒక మేనేజర్గా చేశారు, కెనడా మేనేజర్. బట్ మా నాన్నగారికి సినిమాలు అంటే బాగా పిచ్చి. అందులోకి నాగేశ్వరరావు గారు అయితే బాగా ఇంట్రెస్ట్. నా జాతకం ప్రకారం ఈవెన్ నా చిన్నప్పుడు రాస్తాగా పేపర్లో సీతారామరాజు అనే ఉంటుంది పేరు. ఎస్, నాకు ఎస్ బాగా సెంటిమెంట్ అనమాట. సీతారామరాజు అని ఉన్న రాజశేఖర్ అని చెప్పి పెట్టారు. అది ఎందుకని అంటే నేను సెప్టెంబర్ 19th అని నా బర్త్డే. ఇన్సిడెంట్లీ నాగేశ్వరరావు గారి 18th బర్త్డే. నేను పుట్టిన ఇయర్లో డాక్టర్ చక్రవర్తి సినిమా రిలీజ్ అయింది నాగేశ్వరరావు గారిది. సో ఓకే, సీతారామరాజు పేరు బాగానే ఉంది, ఏం పేరు పెట్టాలంటే ఆ దాంట్లో ఒక సినిమాలో నాగేశ్వరరావు గారి పేరు రాజశేఖర్ అన్నమాట, క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ పెట్టేశారు. నాకు చూడండి ఎంత అంటే ఎంత బ్లైండ్గా ఉంటే ఒక హీరో మీద అంత అభిమానం ఉండి ఆ హీరో క్యారెక్టర్ పేరుని కొడుకు పెట్టుకున్నారనమాట. సో అలా రాజశేఖర్ అని చెప్పి పేరు వచ్చింది. అలా నాకు రాజశేఖర్ అని పెట్టారు. సరే, తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. అది చేసింది. ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ అంతా వైరల్ అవ్వడానికి కారణం డైరెక్టర్ కొరటాల శివ గారు, అలాగే మహేష్ బాబు గారు. సో వాళ్ళిద్దరికి ఎప్పుడు అంటే సినిమా పరంగా నాకు భరత్ అనే నేను ముందు ఒకటైతే తర్వాత ఒకటి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు చూసారా, అలాగా. సో రాజశేఖర్ అనేది చాలా లిమిటెడ్ పీపుల్ ఇండస్ట్రీలో శుభోదయం సుబ్బారావు గారు అలాగే వెళ్ళి ఉంటాడండి. ఈవెన్ డైరెక్టర్స్ గారు కూడా సుబ్బారావు గారు అని పిలుస్తారు. అంటే కొంతమంది రాజశేఖర్ అంటారు, కొంతమంది సుబ్బారావు గారిని పిలవండి, శుభోదయం సుబ్బారావు గారు ఏరి, లేకపోతే కొంతమంది అంతఃకరణ ఆయన ఏరా, అంతఃకరణ ఆయన ఏరా అని చెప్తుంటారు, అలా రిఫరెన్స్ చేస్తుంటారు. కానీ మహేష్ బాబు గారితో కూడా తర్వాత చేశాను. సర్కార్ వారి పాటలో కూడా ఆయన సార్ కాంబినేషన్ చేశాను. కొన్ని ఎడిట్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. ఎలా ఉంటుందని అంటే ఏ మూవీ అన్న పెద్ద చిన్న మూవీ పక్కన పెడితే చేయడం వరకు ఆర్టిస్ట్గా రెస్పాన్సిబిలిటీ అండి. తర్వాత అవుట్పుట్ స్క్రీన్లో ఉంటామా లేదా అన్నది మన ఎవరి చేతిలో ఉండదు అది. బట్ కానీ ఏంటంటే కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన సీన్ అక్కడ పడింది, ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చింది అని కొన్ని పెట్టుకుంటాం లోపల. రేపు ఇది రిలీజ్ అయితే మన కెరీర్కి ప్లస్ అవ్వచ్చు, లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అలా అనుకున్న మూవీస్ పోయినవి ఏవైనా ఉన్నాయా? చాలా మొదట్లో బాధ అనిపించదు, కానీ తర్వాత బాగా బాధపడ్డ సినిమాలు ఏంటి అలా పోయిన అంటే సినిమా పేర్లు వద్దులే కానీ చాలా అయినాయి. ఓకే, అంటే మీకు ఎందుకు కిక్ 2నే మీకు స్టార్టింగ్ కొద్దిగా అంటే లైక్ ఒక డివైడ్ టాక్ వచ్చిందని చెప్పి చేశారంటే డే 1కి డే 2కి ఎడిటింగ్ అయిపోయింది, ట్రిమ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా సినిమాలు ఏం చేస్తుంటారంటే టాక్ మీకు అంటే లైక్ ల్యాగ్స్ ఉన్నాయని చెప్పి ఏమైనా ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, దాన్ని బట్టి ట్రిమ్ చేస్తుంటారు. సో అలా జరిగింది. తర్వాత మనం అలీగారి సీన్సే తీసేశారు కదా. అలీగారు ఏంటండి, బ్రహ్మానందం గారివి ఒక సినిమాలో కంప్లీట్ ఎపిసోడ్ లెగిచిపోయింది. మీకు రంగస్థలంలో అది కంప్లీట్ ఇమోషనల్ కంటెంట్ కదా, సో దాంట్లో కూడా కామెడీ ట్రాక్ ఉంది. రంగస్థలంలో 30 years పృథ్వీరాజ్ గారు చేశారు, కానీ మొత్తం ఆయన ఎడిట్ అయిపోయింది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి కామెడీ ట్రాక్ వర్కౌట్ అవుతుందని చెప్పి ఎడిట్ చేశారు. సో అది ఎవరికైనా తప్పదు, చిన్న పెద్ద అని లేదు. కానీ అన్నిటికన్నా మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము, అది అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మొదట్లో ఏంటంటే అసలు మీకు కిక్ 2కి అయితే దగ్గర 50 టికెట్లు కొని నేను తీసుకెళ్ళాను అందరినీ, ఫ్రెండ్స్ వీళ్ళందరినీ. ఫస్ట్ సినిమా కాబట్టి, పెద్ద సినిమా కాబట్టి. బట్ స్టిల్ సో ఫార్ సో గుడ్. అంతవరకు అన్నా మనకి అండ్ కంపేర్ నాకు వెరీ మచ్ కంటెంట్ అంటే నాకున్న ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్కి అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీపుల్. మన చెన్నై నుంచి ఉన్న పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇంకా అంత వర్క్ లేదు చాలా మందికి. సో ఆ విధంగా అయితే ఐఎమ్ హ్యాపీ. ఒక ప్రాజెక్ట్ మొత్తం చాలా బాధ వేసింది ఏంటంటే ముందు నేను చేశాను ఒక లీడ్ రోల్, అది కూడా ఒక స్వామీజీ అఘోరా గెటప్ అనమాట. 4 days షూటింగ్ అయింది. తర్వాత మళ్ళీ చెప్తా ఉన్నారు, డేట్స్ చెప్పట్లేదు, అంతా అయిపోయింది. ఓకే ఫైన్, ఇంకా ప్రాజెక్ట్ ఇంకా ముందుకు వెళ్ళట్లేదో అనుకున్నా. తర్వాత మేబీ ఒక 4 or 5 months తర్వాత ఒక పోస్టర్ చూసా, ఒక సినిమా పోస్టర్ చూసా. దాంట్లో ఒక గెటప్ కనబడింది.
ఒక బాలీవుడ్ యాక్టర్ ఆ గెటప్లో ఉన్నారు. సేమ్ నేను ఈ సినిమాలో ఏదైతే నేను ఆ డ్రెస్ కాస్ట్యూమ్ ఉందో అదే గెటప్. ఇదేంటి ఇలా ఉంది, సేమ్ అదే ఏముంది, సేమ్ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు కదా, సిమిలర్ గెటప్ ఏమో అనుకున్నా. కింద చూస్తే అదే డైరెక్టర్ పేరు, అదే ప్రొడక్షన్ హౌస్. ఓకే, ఏమంటాం చెప్పండి. సరే ఇంకా మనం వెళ్ళి క్వశ్చన్ చేయలేము, బట్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే లేదు సార్ యాక్చువల్లీ మీరు చేసినప్పుడు ఏంటంటే చిన్న సినిమా అది, తర్వాత మీరు చేసిన వాళ్ళు ట్రైలర్ కూడా కట్ చేశారు చిన్న డెమో వర్షన్ లాగా, అది తీసుకెళ్ళి కొంతమంది చూస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు డబ్బులు పెట్టారు. సో అది కొద్దిగా లో బడ్జెట్ అనేది యావరేజ్ బడ్జెట్ అయింది. యావరేజ్ బడ్జెట్ అయింది కాబట్టి ఫండ్ కొద్దిగా పెరిగింది కాబట్టి బయట నుంచి తెచ్చుకున్నారు బాలీవుడ్ ఆర్టిస్ట్ని అని చెప్పారు. అది జరిగింది కదా. సో ఏం చెప్తాను చెప్పండి, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే దేన్ని బ్లేమ్ చేయలేమండి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. ఇప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కావాలి. అక్కడ రాజశేఖర్ కన్నా ఇంకొక ఆర్టిస్ట్ ఉంటే ఆయనకి బిజినెస్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కరెక్టే. బట్ మనం ఏంటంటే చేసి మనకు ఆ బాధ ఉంటుంది. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇంక ఇన్ అండ్ అవుట్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నో రిగ్రెట్స్, ఏం జరిగినా వీ హ్యావ్ టు బీ రెడీ. సినిమాలో ఎడిట్ అయిందా ఓకే, ఏంటి ఇంకో సినిమా అంతే.